అంటే మా వాళ్ళలోనండి తెల్ల బట్టలు కట్టుకొని కనుక మేము వస్తే పోయాడా అంటారండి. నేను ఒక మాట చెప్పనా, మీ వాళ్ళు అట్లా అనుకుంటారేమో కానీ బైబిల్ అట్లా అనుకోదు. సాదా ముఖం వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చేవేంటి? ముక్కుకి లేదు, చెవులకు లేవు, మెళ్ళ లేవు, నెత్తికి లేదు, ఏంటది పోయాడా అనేది ఒకవేళ వాళ్ళ ఉద్దేశమేమో కానీ అన్నీ ఉన్నవాడు, దేవునిని కలిగి ఉన్నవాడు కట్టుకునే వస్త్రాలు అవి. ధరించిన వాడు ఎవరో తెలుసా? పవిత్రతను కాంక్షించిన వాడు. తెల్లని వస్త్రములు ధరించిన వాడు ఎవరో తెలుసా? దేవుని సముఖములో నిలిచి ఆయనను స్తుతించి ఆరాధించగలిగిన శక్తి గల క్రైస్తవుడు. లోకస్తులకి, పరలోక దర్శనం లేని వారికి, దేవుని యొక్క జ్ఞానము లేని ప్రజలకి, వాళ్ళ మనసుకు దోచింది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటే ఏంటి, చెప్పకపోతే మనకేంటి వాళ్ళు అనుకుంటారండి.